Hi, my dear students. This is Yusuf Barav sir, founder and director of Ashoka ISR Circle, Ashok Nagar Experts, హైదరాబాద్. సో గ్రూప్ 1 మెయిన్స్ దాదాపుగా 32,000 మంది వరకు క్వాలిఫై అయ్యారు. సో అప్రాక్సిమేట్లీ 31,000 అండ్ అబవ్ ఉంది కాబట్టి అరౌండ్ ఫిగర్ 32,000 వరకు క్వాలిఫై అయ్యారని చెప్పొచ్చు మనం. సో ఇంతమందిలో అందరికీ ఎక్కువ మందికి ప్రధానంగా కొన్ని సమస్యలు ఉంటాయి. ఎందుకంటే రిజల్ట్ కూడా తొందరగా వస్తుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ముందు నుంచే మీకు ఒక వీడియోలో చెప్పాను. మీకు ఎంత వీలైతే అంత తొందరగా వస్తుంది రిజల్ట్ అని చెప్పాను. కరెక్ట్‌గా 1 మంత్‌లో వచ్చాయి. సో రిజల్ట్ వచ్చేస్తాయని చెప్పాను. అందుకని కొంతమంది ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. కొంతమంది ఎలా చేయాలో అడుగుతూనే ఉన్నారు ఇంకా. సరే, ప్రధానంగా వీళ్ళు ఎదుర్కొనే సమస్యలు ఏంటి గ్రూప్ 1 మెయిన్స్‌లో? వీటిని గాని అధిగమించారంటే ఖచ్చితంగా మీకు గ్రూప్ 1 వచ్చినట్టే. అయితే ఎక్కువ మంది ప్రధానంగా మనకు చెప్పే సమస్యలు ఏంటంటే, వాళ్ళు ఒకటి సరైనటువంటి మెటీరియల్ లేదు సార్ మా దగ్గర అంటుంటారు. మెటీరియల్ లేదని. మెటీరియల్ అంటే బుక్స్. సరైనటువంటి బుక్స్ లేవని చెప్పి ఎక్కువ మంది నాకు ఫోన్ చేసి రోజుకు ఒక 10-20 మెంబర్స్ కాల్ చేసి ఇదే చెప్తున్నారు. కాబట్టి మెటీరియల్ బుక్స్ లేవు అంటున్నారు ఒకటి. రెండవది, మేము గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలన్నా, గ్రూప్ 1 క్వాలిఫై అయ్యాం, దేనికి ప్రిపేర్ అవ్వాలో తెలుసుకోలేకపోతున్నాం అంటున్నారు. ఇదొకటి. ఇదొక పెద్ద సమస్య ఏం కాదు. మూడోది ఏంటంటే, సార్ ఫస్ట్ టైం రాస్తున్నాం, మాకు రాసే విధానం తెలియదు, మాకు రాసే విధానం తెలియట్లేదు మెయిన్స్ అంటున్నారు. నాలుగవది, టైం సరిపోతుందా, తక్కువ టైం ఉంది, ఈ టైం సరిపోతుందా అని అడుగుతున్నారు. ఐదవది ఏంటంటే, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయట్లేదు సార్ అని కూడా చెప్తున్నారు. ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అంటే ఇంకా రివిజనే అవ్వలేదు అని అర్థం. దీని అర్థం ఇంకా రివిజన్ చేయలేదు, ఇంకా మనం స్టార్ట్ చేయలేదని అంటున్నారు. ఇవి మ్యాక్సిమం వాళ్ళు చేస్తున్నటువంటి మిస్టేక్స్ ఇవి. మెటీరియల్ అంటే మీరు గ్రూప్ 1 అనుకున్నప్పుడే మీరు ఏం చేయాలి, నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మీ ఓన్ నోట్స్ ఉండాలి. ఓన్ నోట్స్ లేకుండా గ్రూప్ 1 సివిల్స్ అయితే రావు. బయట మార్కెట్లో పుస్తకాలు చదివితే అవి మీకు వర్కౌట్ అవ్వు. అందులో ఏది ఇంపార్టెంట్, ఏది అన్ఇంపార్టెంట్, ఏది కరెక్ట్ కాదు ఎట్లా తెలుస్తుంది మనకి? కొన్ని ఆ బుక్ అంతా చదవాలంటే టైం పడుతుంది కదా. కాబట్టి ఇదొక మిస్టేక్ అనమాట. రెండోది ఏంటంటే, గ్రూప్ 2నా గ్రూప్ 1 రెండుకి కలిపి చదువుకోవాలి, లేదంటే గ్రూప్ 2 వదిలేయాలి, గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే గ్రూప్ 1కి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి, కాంపిటీషన్ తక్కువ ఉంటుంది కంపేర్ టు గ్రూప్ 2. గ్రూప్ 2 అనేది ఒక ఆబ్జెక్టివ్, ఇదేమో డిస్క్రిప్టివ్. ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి గ్రూప్ 2లో, గ్రూప్ 1లో ఏమో మెయిన్స్ క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి ఈ రెండిట్లో ఏది అని అయితే మీరు వదిలేయాల్సిన అవసరం ఏం లేదు రెండింటిని. ఇప్పుడు గ్రూప్ 2లో 4 పేపర్లు ఉన్నాయి, గ్రూప్ 1లో ఉన్న పేపర్లు కామన్గా ఉన్నాయి అనమాట. ఆల్మోస్ట్ ఆల్ కామన్ పేపర్స్ ఉన్నాయి కాబట్టి మీరు రెండుకి కలిపి చదువుకోవచ్చు అనమాట. ఏది వదిలేయాల్సిన అవసరం లేదు. గ్రూప్ 1 ఎగ్జామే మనకి ముందు జరుగుతుంది కాబట్టి రెండు కామన్గా ఉన్నాయి కాబట్టి ఏది కావాలంటే అది ప్రిపేర్ అవ్వచ్చు మీరు. మూడోది, రాసే విధానం తెలియదు అంటున్నారు. ఇదైతే మేజర్ ఇష్యూ అందరికీ. రాసే విధానం తెలియాలంటే మీరు ముందు రాయాలి. తర్వాత టైం సరిపోతుందా, ఇది కూడా ఒక ప్రాబ్లం ఉంది. మనకు 100 డేసే ఉన్నాయి సార్, ఈ 100 డేస్ సరిపోతాయా అంటున్నారు. ఇక మేము ఇంకా చదవలేదు, ఇంకా రివిజన్ చేయలేదు, ఇంకా మేము మొదలుపెట్టినటువంటి పుస్తకాలను ఇంకా దులపలేదు అంటున్నారు. సో ఇవన్నీ మిస్టేక్సే. ఇవన్నీ ఉంటే మీలో, మీ ప్రిపరేషన్లో ఇవన్నీ ఉన్నాయేమో చూసుకోండి, మీలో చెక్ చేసుకోండి. ఇవన్నీ ఉంటే మీరు వెనకబడ్డట్టే. ఇప్పుడైనా మించిపోయింది ఏం లేదు, ఇప్పుడైనా మీకు మించిపోయింది ఏం లేదు. మీకు మెటీరియల్లో మీ దగ్గర ఉన్న ఏ బుక్స్ ఉన్నాయో ఆ బుక్స్ని బేస్ చేసుకొని సిలబస్ దగ్గర పెట్టుకొని చూడండి. మీ దగ్గర ఆల్రెడీ స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి గ్రూప్ 1కి, మీరు ప్రిలిమ్స్ చదివినాయి. అందులో మెయిన్స్కి సరిపడా బుక్స్ చూసుకొని సిలబస్ ఎలా ఉందో చూసుకోండి. ఇక 1కో 2కో రెండుకి కలిపి చదవండి, కంబైన్డ్గా చదవండి రెండుకి. మూడో ప్రాబ్లం ఏంటంటే, మీకు రాసే విధానం అనేది అయితే ఖచ్చితంగా మీరు ఇప్పుడు మెంటర్షిప్లోనూ లేదా గైడెన్స్ తీసుకోవడం, అదే మెంటరింగ్ తీసుకోవడం ఏదో చేయాలి మీరు.
టెస్ట్ సిరీస్ అయితే కంపల్సరీ రాయండి, టెస్ట్ సిరీస్ రాయండి. మీకు రాసే విధానం చెప్తాం. ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేయండి ఇవాళ నుంచి టెస్ట్ సిరీస్. ఈ టెస్ట్ సిరీస్ రాస్తేనే మీరు గ్రూప్ 1 అధికారులు అవుతారు. ముఖ్యంగా తెలుగు మీడియం వాళ్ళు ఎక్కువ మంది రాయడానికి పెద్దగా ప్రయారిటీ ఇవ్వట్లేదు. అదొకటి గమనించండి. నేను గమనించిన విషయం ఇది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. సో ఎక్కువ రివిజన్స్ ఇవ్వండి, సరిపోతుంది. కాబట్టి మెటీరియల్ మీ దగ్గర ఉన్న బుక్స్ తీసుకోండి. ఇక మీ దగ్గర ఏం బుక్స్ ఉన్నాయో ఒకవేళ మీరు మమ్మల్ని కలవండి, మీ దగ్గర ఏం బుక్స్ ఉన్నాయో చెప్పండి, మీరు ఏం రాయాలో తెలుసుకోండి. మీ కరెక్ట్ ఇప్పుడు మనకేంటంటే ఇప్పుడు ఈ గ్రూప్ 1లో కరెక్ట్గా కొన్ని బుక్స్ ఉంటాయి, అవి చదివితే సరిపోతుంది. ఈ టైంలో మీరు అన్నీ చదవకుండా కరెక్ట్గా కొన్ని బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్లో కొన్ని పర్టికులర్ టాపిక్స్ ఉంటాయి. ఆ టాపిక్స్ ఏం చదవాలో మేము చెప్తాం. అదే మీకు మెంటర్షిప్ అంటే. ఆ టాపిక్స్ చదివి దాని నుంచి సినాప్సిస్ రాసుకొని టెస్ట్ సిరీస్ రాయటం సరిపోతుంది. సో టైం సరిపోదు అనేది వదిలేయండి, ఎందుకంటే మీకు సరిపోతుంది టైం. రోజుకి 15 గంటలు కష్టపడండి, 10 నుంచి 15 గంటలు చాలదు అనుకునేవాళ్ళు. 10 గంటలే ఎనఫ్. 10 గంటలు చదివితేనే మీకు దగ్గర మీకు 2500 అవర్స్ వస్తాయి. ఏ సివిల్స్ ఎగ్జామే పాస్ అవ్వచ్చు, 2 సార్లు పాస్ అవ్వచ్చు సివిల్స్ ఎగ్జామ్, అంత కరెక్ట్గా కానీ వర్క్ చేస్తే మీరు. సో కాబట్టి టైం కూడా సరిపోతుంది. రివిజన్ ఇవ్వండి, ఇవన్నీ చేయిస్తేనే మీకు వస్తుంది. కామన్గా అందరూ చేస్తున్నటువంటి మిస్టేక్లు అవన్నమాట. సార్ మాకు మెటీరియల్ లేదు, నేను గ్రూప్ 2 చదవాలన్నా గ్రూప్ 1 చదవాలి, 2 కంబైన్డ్ చదవండి, గ్రూప్ 1కి గ్రూప్ 2కి. అదేవిధంగా రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. మెటీరియల్ మీ దగ్గర ఏది ఉందో దాన్ని బేస్ చేసుకుని సిలబస్ దగ్గర పెట్టుకుని చూడండి. మీరు ఏ టాపిక్స్ ఉన్నాయి, ఏమున్నాయి చూడండి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టార్ట్ చేయండి. తర్వాత మీరు రాసేది ఇవన్నీ చేసిన తర్వాత మీరు రాసేది కరెక్టా కాదా అనేది మీరు ఒక మెంటర్ దగ్గర, మీకు ఒక మెంటర్ దగ్గర లేదా గైడ్ దగ్గర లేదా టీచర్ దగ్గర, ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ దగ్గర మీరు చెక్ చేయించుకోండి. ఎందుకంటే ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ అయితే మళ్ళీ రాదు తెలంగాణలో అయితే. ఇంత పెద్ద నోటిఫికేషన్ అది టైంకి జరుపుతూ ఉంటున్నారు పర్ఫెక్ట్గా. సో కాబట్టి ఈ ప్రధానమైన సమస్యలు ఇవన్నీ నా దృష్టిలో సమస్యలే కాదు, చూడటానికి మీకు అలా కనపడుతున్నాయి సమస్యల్లాగా. వీటిని చిన్నగా పరిష్కరించుకోండి. మీరు ఇప్పుడు రండి, మమ్మల్ని కలవండి, కలిసి మీరు ఇవన్నీ తెలుసుకోండి. మా దగ్గర మెంటర్షిప్లో టెస్ట్ సిరీస్ రాయండి, కనీసం టెస్ట్ సిరీస్ అన్న రాయండి. మాకు టెస్ట్ సిరీస్ రాసినా కానీ మేము ఇవన్నీ చెప్తాం. మీకు ఏ బుక్స్ చదవాలి, ఎలా అని మేము షెడ్యూల్ ఇస్తాం. షెడ్యూల్ ప్రకారం సరిపోతుంది మీకు. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రధానంగా ఇవన్నమాట. అంతేగాని టైం సరిపోవట్లేదు అంటే అందరికీ ఒకటే టైం కదా, అందరికీ ఒకే టైం ఉంది, అందరికీ ఒకే పరిమితులు ఉన్నాయి. కాబట్టి ఇవి ప్రధాన సమస్యలు. ఇవి సమస్యలే కాదు, సమయం సరిపోతుంది. చక్కగా మీరు ఆనందంగా గొప్ప అధికారులు అవుతారు. జాగ్రత్తగా కానీ మీరు ఈ టైంని యూటిలైజ్ చేసుకోండి. 100 డేస్ని చాలా ప్లాన్గా చేసుకుని చాలా చదివితే అందరికీ ఇదే ప్రాబ్లం, సేమ్ ప్రాబ్లమ్స్. అందుకే మీకు ఈ వీడియో పెడుతున్నాం. అందరూ నన్ను కలిసేవాళ్ళు, నాకు ఫోన్ చేసేవాళ్ళు, 100 ఫోన్లు, 10,000 సంఖ్యల్లో 20,000 సంఖ్యల్లో వచ్చి నన్ను కలిసేవాళ్ళు. అందుకే నేను ఇవన్నీ చెప్తున్నాను అన్నమాట. కాబట్టి ఇవన్నీ సమస్యలు కాదు, వీటన్నిటిని అధిగమించవచ్చు. వీటిని అధిగమించి మనం స్టార్ట్ చేయొచ్చు. ఇదైతే నథింగ్ అనమాట. ఓకే, రైట్. ఆల్ ద బెస్ట్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. రండి, వచ్చి టెస్ట్ సిరీస్ రాయండి. మీకు ఇవన్నీ పెద్ద సమస్యలే కాదు, ఇవన్నీ ఎలా అధిగమించాలో నేను చెప్తాను. చాలా సింపుల్ అనమాట. ఇవి అసలు పెద్ద సమస్యలే కాదు, ఇవి చాలా చిన్న సమస్యలు. మీరు కానీ చెప్పినట్టు కానీ ఫాలో అవుతుంది. నేను చెప్పేది ఒక 60% మీరు ఫాలో అవ్వండి చాలు. ఖచ్చితంగా మీరు గ్రూప్ 1లో టాప్ పొజిషన్లోకి వెళ్తారు. ఎందుకంటే చెప్తున్నా కదా, మేము బ్యాక్ టు బ్యాక్ గ్రూప్ 1లో సెకండ్ ర్యాంక్ సాధించాం, వరుసగా 2 సార్లు సెకండ్ ర్యాంక్. ఓకే, రైట్. వాళ్ళు కూడా మొదట్లో టాప్ ర్యాంకర్స్ కూడా మొదట్లో ఈ సేమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినటువంటి వాళ్ళే. ఎవరు కూడా పుట్టుకతో స్కిల్స్ ఉండవు కదండి, నేర్చుకుంటూ ఉంటారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ.